ఏప్రిల్ 28వ తేదీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎలా ప్రారంభిస్తారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు దాదాపు 600 ఎకరాలు 3 గ్రామాలు తర్లువాడ, అడవివరం, రాంబిల్లి 3 చోట్ల 600 ఎకరాలు తీసుకొని అందులో దాదాపు 520 మంది రైతులకు ఇంతవరకు పరిహారమే చెల్లించలేదు. డీఫారం పట్టా ఆ తర్లువాడలో ఉన్నటువంటి డీఫారం పట్టా ఉన్న వాళ్ళకి 5గురికి అసలు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించలేదు. ఎలాంటి సోషల్ ఆడిట్ జరగలేదు. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు. వాటరు విశాఖ ప్రజలకు వాటర్ ఎలా సరఫరా చేస్తారో చెప్పలేదు. ప్రజల మదిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించకుండా, వాటికి సమాధానం చెప్పకుండా, మేము గూగుల్ సెంటర్ ప్రారంభించేస్తున్నాం అని చెప్పి లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఒక ఆశ భ్రమలు పెట్టి ఈ రకంగా యువతని ప్రత్యేకించి తప్పుదారి పట్టించడం అనేది న్యాయం కాదు. ఎందుకంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మురిపం చూపిస్తున్నారు. 5-6 వేల ఉద్యోగాలకు మించి రావని స్వయంగా కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు చెప్పారు. బహిరంగంగా వాళ్ళు చెప్పిన మాటలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. మరి 5-6 వేల ఉద్యోగాలకినూ లక్షలాది ఉద్యోగాలకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఈ 5-6 వేల ఉద్యోగాలైనా లోకల్గా ఎంతమందికి వస్తాయి? ఇక్కడ ఉండే స్థానికులకి అంతా అందరికీ ఇచ్చేస్తే స్థానికులకి ఏం మిగులుతాయి? ఉత్తరాంధ్ర యూత్కి ఏమొస్తుంది? అందుకని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం భ్రమలు పెట్టి గూగుల్ అనగానే ఇది గూగుల్ కాదు, వాస్తవానికి ఇది గూగుల్ కాదు, గూగుల్ బ్రాండే, మనకు వచ్చేది గూగుల్ బ్రాండే. ఈ భూమి అంతా కూడా 600 ఎకరాలు రిజిస్టర్ చేస్తుంది అదాని కంపెనీ పేరుతోటి. అంటే గూగుల్ అనే బ్యానర్ పెట్టుకొని అదాని కంపెనీ రహస్యంగా దీంట్లో ప్రవేశిస్తున్నది. మొత్తం భూములు వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ పోయి సేల్ డీడ్ చేస్తామని చెప్పి మళ్ళీ ప్రభుత్వం నిర్ణయించింది. సేల్ అగ్రిమెంట్ అంటే భూమి మీద పూర్తిగా హక్కులు రావు. సేల్ డీడ్ అంటే ఇక పూర్తిగా హక్కులు వచ్చేస్తాయి. ఈ 600 ఎకరాలు ప్రజల నుంచి బలవంతంగా తీసుకొని ఎలాంటి పరిహారం ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్ల పెడుతున్న 15 లక్షల కోట్లు మనం దీంట్లో చెప్పాలంటే 15 లక్షలు అంటే 15 లక్షల కోట్లు అంటే దాదాపు రూపాయల్లో 1.2 lakh crores. ఇంత పెట్టుబడి వస్తుందన్నప్పుడు అంత పెట్టుబడి పెట్టేటువంటి గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీగా ఉన్నటువంటి గూగుల్ 600 ఎకరాలు కొనలేదా? మరి అన్నీ ఫ్రీగా ఇస్తుంటే మరి ఈ 1,20,000 కోట్లు పెట్టుబడి ఎందుకు? అవి కూడా ఫ్రీగా వస్తాయేమో, బ్యాంకుల వాళ్ళు వీళ్ళు ఇస్తారు. ఇక పెట్టుబడి వచ్చేది అక్కడ. మరి ఇంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు భూములు కొనలేరా? భూములు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీలే. ఉచితాలు ప్రజలకు మాత్రం ఏ ఉచితం వద్దు, ప్రజలకునే లాగేస్తారు. కార్పొరేట్లకు మాత్రం ఉచితం ఇస్తారు. 22,000 కోట్ల రూపాయలు ఉచితాలు ఇస్తున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి? మేము కొన్ని ప్రశ్నలు ఈ సందర్భంగా లేవనెత్తుతున్నాం. 25వ తేదీలోగా ఈ తర్లువాడలో ఉండేటువంటి దళితులకి, అక్కడున్న రైతులకి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి కానీ మీరు ప్రారంభం చేయడానికి వీల్లేదు. నేను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్ళి ఏదో మేము ఇచ్చేస్తాం మీకు అన్నీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నించడంతో కలెక్టర్ గారు ఏమంటారు? కలెక్టర్ మారి అని తెలియదట. కొత్త కలెక్టర్ వచ్చారట. పాత కలెక్టర్ ఇచ్చిన హామీలు కొత్త కలెక్టర్ తెలియదట. అంటే అధికారులు మారంగానే హామీలు మారిపోతాయి. ఎమ్మెల్యే గారికి అసలు ఏది గుర్తుండదు. అంటే మీకు రైతులు, ప్రజలు, దళితులు ముఖ్యం కాదా? కార్పొరేట్ల సేవలోనే తరిద్దాం అనుకుంటున్నారా? కార్పొరేట్లు వస్తే సరిపోద్దా? ప్రజల అభివృద్ధి, ప్రజల భద్రత మీకు అక్కర్లేదా అని అడుగుతున్నాం. అందుకని తర్లువాడ గ్రామ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈరోజు మొత్తం పోలీసు వలయంలాగా మార్చేసి ఆ గ్రామాన్ని ఎవరు పోకుండా, ఎవరు వాళ్ళని పరామర్శించకుండా ఏమిటి దౌర్జన్యం, దుర్మార్గం అని అడుగుతున్నాం. మీరు తప్పు చేయకపోతే ఎందుకు మీరు దాన్ని ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా వాళ్ళని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్య పరిష్కరించండి. 25వ తేదీలోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే మేము చలో తర్లువాడ పెడతాము, ప్రతిఘటన చేస్తాము. మీకు నిజంగా నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే గూగుల్ రావాలి, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి అనే చిత్తశుద్ధి కానీ ప్రభుత్వం అనుకుంటే 25వ తేదీ లోపల ఈ సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే ప్రభుత్వానికి గూగుల్ రావడం ఇష్టం లేదు, దాన్ని ఏదో రకంగా వివాదంలో పెట్టి మళ్ళీ కాలం పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. మీకు నిజంగా గూగుల్ రావాలని కోరుకుంటే ఈ సమస్య పరిష్కరించండి.
అలాగే పంచగ్రామాలు ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి పాపం ఆ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ప్రభుత్వం హామీలు ఇస్తుంది, ప్రతి పార్టీ హామీలు ఇస్తుంది, అధికార పార్టీలు అన్నీ. కానీ ఇంతవరకు వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు. సింహాచలం భూములు కాబట్టి మేము రెగ్యులరైజ్ చేయము, దేవుడి భూములు అని చెప్పేవాళ్ళకి కార్పొరేట్ కంపెనీకి గూగుల్కి 160 ఎకరాలు ఇవ్వటానికి చట్టం అడ్డం రాలేదా? లేకపోతే ఎండోమెంట్ చట్టం, లేకపోతే దేవస్థానం అడ్డం రాలేదా? వీళ్ళకి మాత్రం ఆగమేఘాల మీద ఇచ్చేస్తారా 160 ఎకరాలని? పంచగ్రామాల ప్రజలకు మాత్రం ఒక రెగ్యులరైజ్ చేయడానికి మీ చేతులు రావా? తక్షణం సింహాచలం ఆ పంచగ్రామాల ప్రజల ఇళ్ళ అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఈ సందర్భంలో ఆ ప్రజలకు రెగ్యులరైజ్ చేస్తేనే మీరు గూగుల్ తెచ్చిన దాని ఫలితం ఉంటుంది. లేకపోతే ఆ గూగుల్ని అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. గూగుల్కి ఒక న్యాయం, అదానికి ఒక న్యాయం, పంచగ్రామాలు ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు ఇంకో న్యాయం. అంటే ప్రజలను లేపేసి మీరు వాళ్ళని ఉద్ధరిస్తారని అడుగుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు ఈ డేటా సెంటర్ల వల్ల 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఎన్విరాన్మెంటలిస్టులు చెప్పిన, ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి చెప్పిన ఇది అధ్యయనం. ఇప్పటికే విశాఖలో ఎక్కడ చెట్లు కనపడవు. ఢిల్లీ కన్నా మించిపోతుంది ఇక్కడ పర్యావరణ పొల్యూషన్. ఎండ వేడి తట్టుకోలేక జనం చచ్చిపోతున్నారు. ఎక్కడ చెట్లు, ఉన్న చెట్లు కొట్టేస్తున్నారు కానీ చెట్లు ఏమో ఎక్కడ పెంచడం లేదు. మరి ఈ డేటా సెంటర్ వస్తే ఈ వేడికి ఇంకో డిగ్రీ పెరిగితే విశాఖ ప్రజల పరిస్థితి ఏంటి? అంటే విశాఖ ప్రజలకి ప్రాణాలను పణంగా పెట్టి మీరు డేటా సెంటర్ కార్పొరేట్లకు సేవ చేస్తారా? విశాఖ ప్రజలు ఏమైనా పర్లేదు, వాళ్ళని హతం చేసైనా సరే, ఆ అడ్రస్ లేకుండా చేసైనా సరే. ఇప్పుడు సింగపూరు, అమెరికా ఇవన్నీ అలాగే కదా అభివృద్ధి అయినాయి. లోకల్ ప్రజలందరినీ నాశనం చేసి బయట నుంచి వచ్చిన ఫైనాన్స్ కార్పొరేటర్లు ఆక్యుపై చేసి అభివృద్ధి చేశారు. అట్లాగే ఈ నగరాన్ని కూడా ఫైనాన్స్ కార్పొరేట్లకు అప్పచెబుదాం అనుకున్నట్టున్నారు, లేదా రియల్ ఎస్టేట్ దలుచుకున్నట్టున్నారు. స్థానిక ప్రజల్ని బతకనివ్వరా మీరు? విశాఖపట్నం ప్రజలను బతకనివ్వరా? మరి ఎన్విరాన్మెంట్లో ఏది? దానికి స్టడీ ఏది? సమాధానం ఏది? అలాగే వాటరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? విశాఖపట్నం ప్రజలకు అవసరమైనటువంటి ఏలేరు నుంచి వస్తూ పోలవరం నుంచి ఇప్పుడు వీళ్ళకు మళ్ళిస్తే, విద్యుత్ కోసమును వాళ్ళ ప్లాంట్ నిర్వహణకు మళ్ళిస్తే విశాఖపట్నానికి మంచినీళ్ళ సమస్య ఏంటి చెప్పాలిగా, లెక్కలతో సహా చెప్పాలిగా. ఆ వివరాలు కూడా చెప్పరు. సోషల్ ఆడిట్ ఏది? అక్కడ ఆ ప్రాంతంలో 5 గ్రామాల ప్రాంతంలో అక్కడ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటి? ఇంతకాలానికి సోషల్ ఆడిట్ చేయడానికి కూడా మీకు సమయం తీరిక దొరకలేదా? ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రజలను భ్రమల్లో పెట్టి విశాఖపట్నం ప్రజలను గాలికి వదిలేసి మేము మీ డేటా సెంటర్ తెస్తామని చెప్పని దీన్ని ఈ రకంగా కానీ చేసే పని అయితే ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రతిఘటన ఉంటుంది అని చెప్పే విషయం ప్రభుత్వం మర్చిపోకూడదు. అందుకని తక్షణం తరలువాడతో సహా మొత్తం ప్రజల సమస్యలు, పంచగ్రామాల సమస్యలు, ఎన్విరాన్మెంట్ సమస్యలు, మంచినీటి సమస్య, వీటికి పరిష్కారం చెప్పి వాళ్ళు వీటిని ప్రారంభించాలి. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి కదా. జవాబుదారీతనం ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజల పట్ల మీకు ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందా లేదని తెలుసుకున్నాం. దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి నిన్న E3 అనే ఒక పథకం ప్రవేశపెట్టాడు. తెలుగుదేశం కార్యకర్తల భద్రత కోసం, వాళ్ళ ఆర్థిక పెరుగుదల కోసం అట. అంటే ఇప్పుడు P4 పోయింది, P3 పోయింది, పేదరిక నిర్మూలన అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు E3 పెట్టాడంటే, E3 అంటే ఎర్న్, ఈట్ అండ్ ఎలక్ట్. ఇది E3 అంటే. సంపాదించుకోండి, తినండి, పదవులు పొందండి, అంతే. ఇంకా ప్రజలను గాలికి వదిలేస్తారా? అది కూడా తెలుగుదేశం కార్యకర్తలకు రావు. కొద్దిమందికే కార్యకర్తల పేరుతో పైనుండి కొద్దిమంది మేసేస్తారు, కార్యకర్తలని గాలికి వదిలేస్తారు. కార్యకర్తలు ఇప్పుడు జనాన్ని మోసం చేయడం అయిపోయింది. ఇక జనం తెలుగుదేశం కార్యకర్తలు మోసం చేయడం ప్రారంభించారు. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఇలాంటి నినాదాలకు మోసపోతే వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉండదు. అందుకని ఇటువంటి జిమ్మిక్కుల వల్ల పార్టీ కార్యకర్తలు మీరు సంతృప్తి పరచలేదు. తెలుగుదేశం కార్యకర్తలు అత్యధిక మంది అసంతృప్తిగా ఉండటానికి కారణం వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేనివన్నీ. వీళ్ళు చేసిన వాగ్దానాలన్నీ వాళ్ళు ప్రజలకు మోసారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళని, వాళ్ళు సమాధానం చెప్పుకోలేక అసంతృప్తికి గురవుతున్నారు. అందుకని ప్రజల సమస్యలు పరిష్కరిస్తే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతృప్తి ఉంటారు. దాన్ని వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి ఇప్పుడు కార్యకర్తలను సంతృప్తిపరిచే పనిలో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ఇది సరైనటువంటిది వైఖరి కాదు. అట్లాగే మొన్న క్యాబినెట్ సమావేశం జరిగింది.
దాంట్లో ఈ 22A భూముల్ని ఈనాం భూముల్ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. 22Aలో రైతులు సాగు చేసుకొని వాళ్ళ పట్టాదారులుగా ఉన్నటువంటి హక్కులు కలిగిన రైతులు అందరి 22A నుంచి మినహాయించాలి వాళ్ళకి తక్షణం. వాళ్ళదేమో సంవత్సరాల తరబడి గడుస్తూ ఉంది. రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకొని కలెక్టరేట్లు చుట్టూ తిరిగినా 22Aకి పరిష్కారం దొరకట్ల రైతులకి. కానీ ఇప్పుడు కార్పొరేట్లకు భూములు ఇవ్వటం కోసం మాత్రం అమ్ముకోవడానికి బ్యాంకుల్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారట. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి వాటిని కూడా అమ్ముకోమంటున్నారు. అమ్ముకోవటానిక మీరు ఇచ్చేది? ఇదే మీరు పేదలకు ఇచ్చే సందేశం? శాశ్వతంగా ఒక హక్కు, ఒక ఆస్తి కల్పించాల్సింది పోయి మీకు ఇస్తాం, మీరు అమ్ముకోండి, ధనవంతులు కొనుక్కుంటారు, భూములన్నీ మా పరం అయిపోతాయన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది కదా, ఎంతకు వచ్చినా అంత వచ్చినట్లని ప్రజలకు ఆశ చూపెట్టి ధనవంతులు కొనేస్తారు. ఇంతకుముందు ధనవంతులు కొంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే హక్కులు ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ప్రజలకు ఆస్తి కల్పించడానిక, ఆస్తి పోగొట్టడానిక? ఇది మీరు ప్రజలందరినీ ఆస్తిపూర్వం చేస్తూ ఉంటూ వాళ్ళు ఉన్న ఆస్తిని కూడా కొల్లగొట్టేటువంటి చట్టాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మొత్తం అందరికీ దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. న్యాయంగా రైతులందరికీ కూడా శాశ్వత హక్కు కల్పించాలి ఆస్తుల మీద అని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే జోన్లు పెట్టింది ప్రభుత్వం నేను క్యాబినెట్లో. 6 జోన్లుగా, 3 ఉన్నవాటిని 6 జోన్లుగా విడగొట్టారు. ఈ 6 జోన్లన్నీ మిక్సింగ్ చేసేసారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ట్రైబల్ ఏరియాకి ప్రత్యేక జోన్ ఉండాలి. సీతంపేట నుంచి ఎటపాక వరకు, భద్రాచలాన్ని ఆనుకుని ఎటపాక వరకు ఉన్నటువంటి మండలాలు, ఏలూరు జిల్లాలో, అలాగే తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ట్రైబల్ మండలాలు, వీటన్నిటిని కలిపి ఒక జోన్గా, ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒక జోన్గా చేయాలి. అప్పుడు ఆ ట్రైబల్ ఏరియాలో ఉద్యోగాలు పేద గిరిజన యువకులకు రావడానికి అవకాశం. ఇప్పటికే జీవో 3 రద్దు అయిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 900 ఉద్యోగాలు ఉంటే పోలవరం జిల్లాలో 54 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఉద్యోగాలకు వచ్చేదానికి ట్రైబల్స్ లేకుండా, ట్రైబల్కి ఇవ్వకుండా అక్కడ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు అసంతృప్తికి గురయ్యి మావోయిజం వచ్చింది, మేము దాన్ని నిర్మూలిస్తామంటే ఆ సమస్య పరిష్కారం అవుద్దా? యూత్కి ఉద్యోగాలు ఇస్తే మీకు ప్రశాంతత అనేది ఆ ప్రాంతంలో ఉంటుంది. చివరగా మేము ఇప్పుడు గూగుల్ మీద, మిట్టల మీద రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అదే చర్చ, బయట అవే ఉపన్యాసాలు. ఈ 2 సంవత్సరాల్లో కార్పొరేట్ల గురించి ఎన్నిసార్లు మాట్లాడారు ఉపన్యాసాల్లో చంద్రబాబు నాయుడు గారు? పెట్టుబడుల గురించి ఎన్నిసార్లు మాట్లాడారు? కార్మికుల సంక్షేమం గురించి ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పండి. అంటే 100 సార్లు కార్పొరేట్ల గురించి మాట్లాడితే ఒక్కసారైనా కార్మిక సంక్షేమం గుర్తుకు రాదా? లేబర్ కోడ్లు పెట్టి వాళ్ళకి హక్కులు లేకుండా వాళ్ళని పూర్తిగా బానిసలుగా మార్చేసి, కనీస వేతనాలు లేవు, వలసగా వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి జీతభత్యాలు లేవు, ధరలు పెరిగినా ఇన్ని రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీస వేతనాల కోసం ఈరోజు స్కీమ్ వర్కర్స్, ఆశాలు, అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్స్ ఇలాంటి వాళ్ళు కనీస వేతనాలు కూడా దొరక వాళ్ళు ఆందోళన పడుతున్నారు. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి జీతాలు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బకాయిలు కూడా చెల్లించలేదు, వేజ్ కమిషన్ వేయలేదు, వేజ్ బోర్డు వేయలేదు, కనీస వేతనాల బోర్డుని ఇంతవరకు. అనేక మంది, కొన్ని వేల మంది షెడ్యూల్డ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇవి రాకుండా. అందుకని కార్మిక సంక్షేమం గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం జరిపి సమీక్ష చేసి వాళ్ళ వేతనాల పెంపుదలకి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.